హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఈరోజు అయితే లక్ష్మి వాళ్ళ నాన్నగారికి డిశ్చార్జ్ ఇస్తామని చెప్పారు. సో నేనైతే పిల్లల్ని తీసుకొని పైడి భీమర్లో ఉన్నాను. సో డిశ్చార్జ్ ఇస్తే వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఉన్నారు, ఏడుస్తున్నారు. సో ఈరోజు అయితే ఇంకా మరి భీమర్లో ఉన్నామండి. చూస్తాను. ఈరోజు లక్ష్మి రిపోర్ట్స్ కూడా ఈరోజు వస్తాయని చెప్పారు వైజాగ్లో. ఇన్ కేస్ రిపోర్ట్స్ వస్తే అటు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో తెలీదు, చూద్దాము. అదేవిధంగా ఇప్పుడైతే మా అర్జునాన్యాల ఇంట్లో అయితే ఉన్నాము. ఇప్పుడు వదిన అయితే టమాటో ఏది వదిన అయితే పప్పు అయితే వండుతుంది భోంచేయడానికి. తాలింపు పప్పు అనమాట. ఇంతకుముందు లక్ష్మి వండేది కదా, ఆ విధంగా అనమాట. అలాగే ఇంకో వదిన అయితే బంగాళదుంప క్యాప్సికం కర్రీ అయితే వండింది. సో కుక్కర్లో పెడుతున్నా వదిన. హాయ్ చెప్పు వదిన అందరికి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ఫ్రెండ్స్ మా వదిన అయితే పండగ వస్తుంది కదా, సంక్రాంతి. సో సంక్రాంతి కోసం అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు ఇంట్లో సామాన్లన్నీ శుభ్రం చేసుకుంటారు కదా. చూడండి మా వదిన వాళ్ళ ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో. సో ఈ సామాన్లన్నీ మా వదిన ఒక్కదానే క్లీన్ చేసింది అనమాట. పెళ్ళి అయిపోతే ఇంట్లో పిల్లలకి సామాన్లన్నీ ఖాళీ అయిపోతాయి. జగదీశ్కి కొన్ని, రమకు కొన్ని పంచిడమే సామాన్లన్నీ. ఫ్రెండ్స్ మా వదిన అయితే అన్నం అయితే వండిందండి. అదేవిధంగా చెప్పాను కదా, ఇంకో వదిన అయితే బంగాళదుంప క్యాప్సికం కర్రీ ఇచ్చింది. సో పప్పు అయితే కుక్కర్లో ఉడికిపోయింది, ప్రెజర్ ఇంకా ఉందన్నమాట. సో కొద్దిగా అన్నం తినేసి నాకైతే కొద్దిగా వర్క్ ఉంది, అది చేసుకొని ఇంకా ఏం చేద్దామో మరి ఆలోచించాలి. లక్ష్మి అమ్మ అక్కడ ఉంది హాస్పిటల్లో, డిశ్చార్జ్ ఇస్తామనేసి అన్నారంట. మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు, చూద్దాం. మరి ఫస్ట్ క్యాప్సికం బంగాళదుంప టేస్ట్ చూద్దాము. బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. కూల్ క్లైమేట్లో క్యాప్సికం బంగాళదుంప కర్రీ సూపర్. ఎక్కడి నుంచి 10 కిలోమీటర్లు అంట బీచ్, దగ్గరే ఇక్కడి నుంచి. అందుకే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది పైడి భీమవరం. ఫ్రెండ్స్ ఇలా భోంచేసాను. ఇంకా హాస్పిటల్ నుంచి అయితే కాల్ వచ్చిందండి, మీ మామయ్యకి డిశ్చార్జ్ అయితే ఇస్తామండి. ఎందుకని చెప్తే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, అదైతే వ్యాలిడిటీ అయిపోయిందమ్మా. ఒక 3 months తర్వాత మళ్ళీ జాయిన్ చేస్తే అది మళ్ళీ వ్యాలిడిటీ వస్తుందని చెప్పారు. ఇన్ కేస్ మామూలుగా డబ్బులతో అయినా సరే చాలా ఎక్కువ అయిపోతుంది. ఇదిగోండి మా మామయ్య గారు అయితే ఇంకా మనిషి అయితే ఫిట్ ఏం అవ్వలేదు, ఇంకా అదే దీంట్లో ఉన్నారు, సఫర్ అవుతున్నారు అనమాట. అయినప్పటికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్లోని బ్లడ్ అనేది ఒక సైడు చిన్న కణాలుగా అది గూడు కట్టేసింది. అందువల్ల ఏంటంటే ఒక సైడ్ అంతా పనిచేయట్లేదు, ఇంచుమించుగా పెరాలసిస్ టైప్ అనమాట. ఇంకా మేమైతే పేషెంట్ని ఆరోగ్యశ్రీ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే బావవుతాడు అనమాట, ఆటో అయితే తీసుకొచ్చాడు. చాలా మంచి అతనండి, పేషెంట్ని దింపడంలోనే అలాగే మళ్ళీ ఎక్కించడానికి చాలా బాగా హెల్ప్ చేశాడు. ఇంకా మేమైతే నెల్లిమర్ల నుంచి బడార్పేట లూప్ లైన్ అనమాట, లోపలికి చాలా దూరం ఉంటుంది. అక్కడికి ఇంకా ఆటో మీద అయితే మేము ఇంకా వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసి బెడ్ అది ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఎయిర్ బెడ్ అనమాట. పేషెంట్ లాంగ్ లాస్టింగ్ ఎక్కువగా బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఇలాంటి ఎయిర్ బెడ్ అయితే కొనండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనివల్ల బెడ్ సోర్ అది అవ్వదు, అంటే బ్యాక్ సైడ్ పుల్ అవి అవ్వవు అనమాట. మా మామయ్యకి అయితే పుల్ అయిపోయి. టైం ఇప్పుడు 5 అవుతుందండి. ఇంక మామయ్యని అయితే ఇంటికి తెచ్చాం, కానీ మళ్ళీ 2 వారాల తర్వాత తీసుకెళ్ళాలి. భోజనం ఇప్పుడు చేస్తున్నాము మెల్లిమెల్లిగా. లక్ష్మి స్నానం చేయలేదు, రేణుక కూడా చేయలేదు.
నేను చేశాను, తెల్లవారు చేశాను, నేను సాయంత్రం చేశాను, మరి తెల్లవారు కూడా చేశాను. నేను చేశాను. జగదీష్ చేసేది. హాస్పిటల్ ఉంటే తాను చేత హాస్పిటల్ ఉంటే తాను అలా చేస్తాం. నీళ్ళు తట్టు నీళ్ళు తగ్గ ఎక్సర్సైజ్ చేసి ఉంటాయి ఇంటుకున్నారు చేస్తాను. ఇది బంగాళదుంప కూర అదే. సంగతి కూర పెట్టండి. మా వదిన ములంకడ కూర వండింది ఈరోజు. కొద్ది తెచ్చింది, టేస్ట్ చూసాము, చాలా బాగుంది. అయిపోయింది గిన్నె ఖాళీ అయిపోయింది. జగదీష్ కంప్లీట్ చేసాడు టాస్క్, ములంకడ టాస్క్. లక్ష్మి అన్నమే కొద్దిగా మళ్ళీ రాత్రి తినాలనేసి. ఏటేద్దాము చూడు బుజ్జి, ఇందులో పప్పు ఉంది కాదు, అది పప్పు సాంబార్ ఇదేసి చాలు. ఇది వచ్చేసరికి సాంబార్ అండి, మీల్స్ హోటల్ సాంబార్, క్యాబేజీ పకోడీ, ఈ రోజుకి ఇలా జరిగింది. మరి చేస్తాం ఈరోజు మరి స్నానం చేయదు లక్ష్మి, రేపు చేస్తా పోనీ. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Please do subscribe.